సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి దీక్ష సంఘీభావం తెలిపిన TUWJIJU ఇతర జర్నలిస్ట్ సంఘాలు. సందర్భంగా TUWJIJU సూర్యాపేట జిల్లా కార్యదర్శి బంటు కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా హెల్త్ కార్డులను, అక్రిడేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. గడగడలాడించిన సూర్యులగన్న సూర్యాపేట ఇది తెలంగాణ సాయుధ పోరాట యుద్ధంలో ఎందరో వీరులు అమరులు అయిన ప్రాంతం ఇది. సూర్యాపేట అంటేనే చైతన్యవంతమైన ప్రాంతం. ఇలాంటి సూర్యాపేట ప్రాంతంలో జర్నలిస్టులు ఒక సొంత ప్రెస్ క్లబ్ భవనం లేక, జర్నలిస్టు భవనం లేక రోడ్ల మీద తిరగడం చాలా దురదృష్టకరం, అవాంఛనీయం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ పరిపాలించిన పాలకులు జర్నలిస్టుల పట్ల వివక్షత ప్రదర్శిస్తూ వారి హక్కులను కాలరాస్తూ ఇదిగో చేస్తున్నాం, అదో చేస్తున్నాం అంటూ తూతూ మంత్రంగా ఏదో ఒకటి చేసి జర్నలిస్టులనే అప్పటికప్పుడు మభ్యపెట్టి పాలకులు పరిపాలించడం దారుణం, శోచనీయం. ముఖ్యంగా జర్నలిస్టుల హక్కుల పట్ల ఏ పాలక పక్షమైనా నేటి వరకు కూడా సరైన చొరవ తీసుకోలేదన్నది నగ్న సత్యం. జర్నలిస్టులు అద్దె ఇంటిలో ఉంటూ కిరాయిలు చెల్లించలేక, వారి యొక్క పిల్లల్ని చదివించుకోలేక, ఫీజులు చెల్లించే స్తోమత లేక, ఒక వేజ్ బోర్డు ప్రకారం నెలసరి జీతాలు లేక, ఇలా అనేక కష్టాల సుడిగుండంలో వేగిపోయి సాగిపోయి కాగిపోతున్నాడు సాధారణ జర్నలిస్టు. అలాంటి జర్నలిస్టులు నేడు ప్రెస్ క్లబ్ భవనాలు, సొంత భవనాలు లేక చాలా నిరాదరణంగా రోడ్లపై కలుసుకొని చెట్ల కిందలను, కాఫీ క్లబ్బులను, టీ స్టాళ్లను, హోటళ్ళ దగ్గర కలిసి మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఈ సూర్యాపేటలో నెలకొని ఉంది. కాబట్టి జర్నలిస్టు భవనాలు వరంగల్లో ఉన్నవి, హైదరాబాద్లో ఉన్నవి, ఆ స్థాయిలో కాకుండా ఒక జర్నలిస్టు భవనానికి నిధులు వచ్చినప్పటికీ సూర్యాపేటలో నిర్మించకపోవడం చాలా అన్యాయం. ఇప్పటికైనా జర్నలిస్టు భవనం నిర్మించాలి. ఆ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ నూతన కమిటీలు వేయాలి. జర్నలిస్టు భవనంలో ఒక ప్రెస్ మీటింగ్ కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. జర్నలిస్టులు ఏదైనా కార్యక్రమాలైనా, శుభకార్యాలైనా ఒక ఫంక్షన్ హాల్లోకి ఒక హాలు పెట్టాలి. జర్నలిస్టులు నిత్యం శ్రమతోని, టెన్షన్తోని వారి వృత్తిలో కొనసాగుతున్నందున వారికి రిలాక్సేషన్గా ఒక క్యారమ్ ఆడుకుంటానికో, ఒక చెస్ ఆడుకుంటానికో ఒక స్పోర్ట్స్ రూమ్ ఉండాలి. వారికి టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. ఇట్లా సకల అంగులతోని ఒక ఫంక్షన్ హాల్ని పిలిపించే తలంగా ఒక 10 గుంటల స్థలంలో జర్నలిస్టు భవనాన్ని సూర్యాపేటలో ఏర్పాటు చేయాలి. సూర్యాపేట అంటేనే హైదరాబాదు, విజయవాడ మధ్య ప్రాంతంలో నిల్చుని ఎంతో చారిత్రకమైన ప్రదేశం. ఇట్లాంటి చారిత్రకమైన ప్రదేశంలో జర్నలిస్టులు సుమారు 200 పైగా మంది ఉన్నారు. ఈ 200 పైగా మంది తమ యొక్క రోజువారీ నిర్వహణలో, విధి నిర్వహణలో వారు ఎక్కడికెక్కడో ప్రయాణిస్తూ వస్తే కాసేపు సేద తీరుదామన్నా, ఒక కింది మంచినీళ్ళు గ్లాసు తాగుదామన్నా వారికి అండా లేని పరిస్థితి. కాబట్టి జర్నలిస్టులు దీనిలకు అతీతంగా మనం పోరాటం చేస్తూ జర్నలిస్టుల హక్కుల కొరకు ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలి. ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు జర్నలిస్టులు అందరికీ నిర్మించాలి. ఈ డిమాండ్తో ఈరోజు చేస్తున్న ఈ శాంతి దీక్షకు వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.